just hurt me. Just think about it, but you hold me like you don't wanna break. I need some space. Just think about it. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబెత్తిని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 2 ఇన్ కూర్గ్. సో మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ 2 ప్లేసెస్ విజిట్ చేసాము. దెన్ ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట మా హోమ్ స్టేకి. సో యాక్చువల్లీ మీరు కూర్గ్ రావాలంటే కూర్గ్కి ఎయిర్పోర్ట్ లేదు, రైల్వే స్టేషన్ కూడా లేదనుకుంటా, ఓన్లీ బస్ వే. సో మీరు ఎక్కడి నుంచి రావాలన్నా బెంగళూరుకి రీచ్ అయ్యి బెంగళూరు నుండి రావాలన్నమాట కూర్గ్కి. ఒక 4 to 5 hours అయితే పడుతుంది కార్లో. అండ్ ఫైనల్లీ మేమైతే మా హోమ్ స్టేకి రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు మీకు చూస్తుంది కావేరీ హోమ్ స్టే అనమాట. ఈ హోమ్ స్టే అనేది కావేరీ రివర్ పక్కనే ఉంటుంది. బేసికలీ వాట్ ఈజ్ హోమ్ స్టే అంటే, మనకు ఒక ఇల్లు ఉంది, దాని నుంచి ఇన్కమ్ రావాలి అంటే మనం రెంట్కి ఇస్తాం కదా, సేమ్ ఇది కూడా అలానే అనమాట. బట్ వీళ్ళు ఫుడ్, అకామిడేషన్, బెడ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే హోమ్ అనమాట. సో లోపలికి వెళ్ళాలి అంటే చెప్పులు వేసుకోకూడదు అని చెప్పారు. అండ్ ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా పెయింటింగ్స్, అది వాళ్ళ పాప వేసిందంట, వాళ్ళ డాటర్. సో చాలా బాగా వేసింది, అసలు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయంట దానికి. ఆ అంకుల్ ఆంటీ చెప్తుండే, ఆ అంకుల్ ఏమో నావీ రిటైర్డ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 5 bedrooms ఉన్నాయి. సో మేము వెళ్ళిన రోజు ఒక 3 couples కూడా వచ్చారనమాట. వాళ్ళు పైన ఉండే, మేము కింద ఉండే అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక్క నైట్కి వాళ్ళు 3000 చార్జ్ చేశారనమాట. ఫుడ్, హాట్ వాటర్, బెడ్ అన్నీ. ఇంకా రూమ్ కూడా హైఫై అని చెప్పను నేను, బట్ డీసెంట్ ఉండొచ్చు. మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది చెయ్యాలి మన లైఫ్లో. ఎప్పుడు మనం వెళ్ళేది హోటల్స్కే కదా. బట్ ఆంటీ అంకుల్ అయితే చాలా స్వీట్ ఉండే, ఫుడ్ కూడా చాలా బాగా చేసింది ఈ ఆంటీ. చూడండి చాలా నీట్గా ఉంది కదా. మేము వెళ్ళి ఖరాబ్ చేసాం అనమాట రూమ్. అండ్ లిటరల్లీ చూసిన గ్రీన్ కలర్, ఆ గ్రీన్ కలర్లో ఇలాంటి పింక్, రెడ్, చాలా రకాల ఫ్లవర్స్ ఉండే. నాకు అసలు అవి పేర్లు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా ఏల్తో, అటు సైడ్ కావేరీ రివర్. ఇది హాయ్ హాయ్ డాగు అరుస్తున్నానా? అమ్మో డాగ్ అరుస్తుంది. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? కూర్చో, ఇక్కడ కూర్చో, సిట్. ఇక్కడ సిట్, సిట్. బాయ్ ఉమ్మ పెట్టు. బాయ్ చెప్పు. ఉమ్మ కాదు, బాయ్ చెప్పు. బాయ్. బాయ్ చెప్పు. కాదు, బాయ్ చెప్పు. అండ్ బ్యాక్ సైడ్కి వస్తే ఇలా వే ఉండి చిన్న హర్ట్ లాగా ఉండే అనమాట. అక్కడ క్యాంప్ ఫైర్ కూడా పెట్టారు. మనం మన ఇంటి దగ్గర పెండ అలుకు చల్లుతాం కదా, సేమ్ అది ఉండే అనమాట. నాకైతే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళినట్టు అనిపించింది. అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కావేరీ రివర్. అసలు చాలా పీస్ఫుల్గా ఉండే. అక్కడ ఉన్నంతసేపు ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి, అసలు ఒక మనిషి సౌండ్ కూడా వినబడట్లేదు, అంత కామ్గా ఉందన్నమాట. సో చాలాసేపు మేము అక్కడ టైం స్పెండ్ చేసాము. మా బుడ్డది కూడా ఎంజాయ్ చేసింది చాలా. ఈ ఏజ్లోనే దానికి అన్నీ తెలుస్తాయి కదా, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో ఎక్స్ప్లోరింగ్ అనేది మంచిదే అనమాట. అండ్ అది వాళ్ళ నాన్నకు వచ్చి నా దగ్గర ఎంజాయ్ చేయదు, కానీ వాళ్ళ నాన్నతో అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు దొంగలే అనమాట. నేను మిడిల్లో వెళ్తే నా పని అయిపోతుంది అంతే. బట్ వ్యూ మాత్రం ఆ మనీ వర్త్ అసలు. సో ఇదనే చెప్పను, చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి అసలు అక్కడ. దీనికన్నా బెటర్వి కూడా ఉన్నాయి, దీనికన్నా వరస్ట్వి కూడా ఉన్నాయి అనుకుంటా. బట్
మనం వెళ్ళినప్పుడు మనం ట్రీట్ చేసే విధానమే మనం చూస్తాం కదా. సో ఆంటీ అంకుల్ మంచిగా ట్రీట్ చేశారు కాబట్టి మాకు అది బాగా అనిపించిందేమో. సో మేము వెళ్ళినప్పుడు న్యూ ఇయర్ ఉండే కాబట్టి మాకు 2000 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఎక్స్ట్రా ఫుడ్ అది ఇది ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వాళ్ళ దాంట్లో పుప్పట్ సంథింగ్ ఏదో చెప్పారు, రైస్ ఇంకా రవ్వతోటి చేస్తారు. అక్కడ కేక్ లాగా ఉండే కదా, అది ఎగ్ ఆలు సంథింగ్ పూరి ఇలా చేశారనమాట. పప్పాయ అయితే వా మస్తు స్వీట్గా ఉండే అనమాట. అక్కడ ఆర్గానిక్గా పండించారు. అండ్ వాళ్ళ ఇంట్లో పప్పాయ ట్రీస్, మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ అన్నీ ఉండే అనమాట. Manager quarters will be there, bungalow will be there. Every estate one bungalow will be there. Okay. మీరు మా కాన్వర్సేషన్ ఏంటుంది కాఫీ ఎస్టేట్ గురించి చెప్తున్నారు అనమాట. Inside the estate. టాటా అని చాలా పెద్ద కంపెనీ అంట. No permission. Okay. But 30 acres is huge, na? 30,000. 30,000. Oh my God. 30,000 acres. I think half of the Coorg will be there. I think yes, na? This It's coffee bigger plant. district. It's bigger than Goa state. Okay. Kodagu district is bigger than Goa state. Okay. Goa is almost around 3,196 square kilometers. Okay. Okay. Kodagu is 4,400 square kilometers. Can you mute that sound? So first Britishers hold at this. Britishers throughout India, they were which are the agriculture land, which are the cultivated land, everything was they acquired by them only. Actually, coffee was introduced as a commercial crop by British only. Okay. Coffee seeds were brought by one Muslim sage, Baba Budan. Yeah. He went to Mecca, Madin. After while coming back, he thefted 7 seeds and he kept in his bird and came to Chikmagalur. Okay. In Chikmagalur, there is a place called Dattapeta. Okay. Even we called as a Baba Budangiri. Both Hindu and Muslim, both of them will go and do pujas over there. Okay. So he put 7 seeds over there. Yeah. So that time when British were visiting all this Chikmagalur and all, they saw the coffee beans. Okay. And they asked who brought this and all. They told that like this, but I don't know what is this and all. Okay. Then later British started researching about the hill stations in India. Yeah. So they thought that this Coorg and Chikmagalur is very good to have coffee growing, you know. So So they this started cultivating. this Tata tea they bought from Britishers only. Yes, So he purchased from British and local peoples also. But at that time 30,000 acres is very less price, I think. That time the price also very high, no ma'am. In that time earning 1 rupee is also very big much. Oh yeah. Yes. Some of the acres were brought by British. Sorry, Okay. Tata. Tata. Some of the property was acquired by locals only. Okay. When the British were left, this belongs to my great father, like that and all. They culprit the Tata and they have been sold to Tata. Okay. This 100 acres belongs to me. I need a money. You can take it like that. They have been started selling to Tata also. Okay. Like that, he purchased almost around 30,000 acres. 30,000 acres. In this, around 5,000 acres is tea estate. The rest 25,000 is maintaining a coffee. Which is tea ones? I can Tea is not here, ma'am. Okay. It's in the North Coorg. We have to Okay. go 60 kilometers outside. outside. Okay. In itinerary, that place also included, no? The tea. If it is added for 3 nights, 4 days, that will be included. Okay. సో ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ తలకావేరి అంటారు. ఇక్కడ మన సంగమం ఉందన్నమాట. మన దగ్గర మనం పుట్టు వెంట్రుకలు గుండె ఎలా తీపించుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అలానే తీపించుకుంటున్నారు. అండ్ ఇక్కడ విష్ణువు ఇంకా శివుడు కలిసి ఉన్నారనమాట. సో అలా ఎక్కడ ఉండారంట. సో ఇక్కడ కనిపిస్తారు. అందుకు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడ చాలా ఎండ కొడుతుంది. మేబీ మౌంటైన్స్ పైన ఉంది కదా, అందుకే చాలా ఎండ కొడుతుంది. మా పొట్టి చూడండి 24/7 వాళ్ళ నాన్న కత్తుక్కొనే ఉంటుంది. ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరకు వస్తుంది. ఇన్ కేస్ ఆయన లేకపోతే మొత్తం నాతోనే ఉంటుంది. స్టిల్ నాతోనే ఉంటుంది, పడుకోవడం తినడం అంతా. బట్ వాళ్ళ నాన్న కావాలి దానికి. అండ్ ఇక్కడ వాటర్ అయితే ఎంత
కోల్డ్ ఉన్నాయంటే ఐస్లో పెట్టినట్టుండే అనమాట. స్టిల్ దీనికి ఆట కావాలి. ఒక్కసారి మనం ఏదైనా పని చేపిస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ చేసి ఇంకెక్కువ చేస్తుంది మా పొట్టిది. ఒక్కసారి కాలు పెట్టిస్తే దాంట్లో ఆడడానికి వస్తుంది అనమాట. అండ్ సీ హర్ రియాక్షన్, చల్లగా తలిగిన కొద్దీ నవ్వుతుంది పొట్టిది. ఎట్లా చేసిందంటే మొత్తం దాంట్లో కూర్చోబెట్టండి నన్ను అన్నట్టు బిహేవ్ చేసింది. లాక్కొని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ చాలా ఎండ ఉండే, నేను ఎక్కువ మూమెంట్స్ క్యాప్చర్ చేయలేకపోయినా. ఇంత ఎండకి బాడీ డిహైడ్రేషన్ లాగా అనిపించింది. అండ్ వి ట్రైడ్ కొబ్బరి బోండా, చాలా పెద్దగా ఉండే, మేబీ 1/2 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ ఉండొచ్చు దాంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుండే. అండ్ మీరు కూర్గ్ రావాలంటే మనం చాలా ట్రావెల్స్ ద్వారా ప్యాకేజెస్ ద్వారా వెళ్తాం కదా. నా సజెషన్ వచ్చేసి మీరు ఒకసారి కూర్గ్.comలో చెక్ చేయండి. అందులో హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ తలకావేరి టెంపుల్, ఈ టెంపుల్ చూడండి, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అండ్ లోపలైతే అసలు నేను చెప్పలేను, అంత బాగుండే. నేను కెమెరా దొంగతనంగా పెట్టి తీసానమాట ఈ క్లిప్స్ కూడా. అసలు ఫోనే ఎలా లేకుండే, వాళ్ళు తిడుతుండే. పూర్వకాలంలో ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఉండే అనమాట. చూడండి అసలు ఎంత బాగుండేనో. అండ్ ఇది రైనీ సీజన్, ఈ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది అంట, దానికి అసలు వే ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి భాగమండల. ఇక్కడ కావేరీ రివర్ అనేది పుట్టిందనమాట. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉండే. అండ్ ఇక్కడ ఒక కామెడీ జరిగింది. మంచిగా బ్రేక్ఫాస్ట్ తిని కార్ ఎక్కాం. మాకేం తెలుసు అది మొత్తం ఇట్లా తిరుగుతూ ఉంటుంది రోడ్స్ అని చెప్పి. కార్లో వెనక కూర్చుంటే వీఆర్ లైక్ మొత్తం కడుపులో తిప్పుతుండే, నాకు వామిటింగ్స్ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు మేము అబ్బీ ఫాల్స్కి వచ్చాము. అబ్బీ ఫాల్స్ అంత గ్రేట్ ఏం లేకుండే, బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ గో అండ్ విజిట్. అంటే మనం వాటర్ని ఫీల్ అయ్యే ఛాన్స్ ఏం లేదు, జస్ట్ అక్కడ నుంచి చూడాలి, ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇది మెట్లు దిగడానికి అండ్ ఎక్కడానికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బేబీస్తో వెళ్ళినప్పుడు ఫుడ్, వాటర్ బాటిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ క్యారీ చేయాలి కంపల్సరీ. బికాజ్ మనం ఎక్కడ ఆగుతామో తెలీదు, ఎప్పుడు తింటామో తెలీదు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైనవి ఉంటే, దట్టు ఫ్రూట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నా బ్యాగ్లో అయితే ఒక 10 రకాల ఫ్రూట్స్ అయినా లేకపోతే ఫుడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. మెడిసిన్స్, వాటర్ బాటిల్, ప్రతి ఒక్కటి. మిల్క్ బాటిల్ కూడా నేను ఎంటీది కంపల్సరీ పెట్టుకుంటాను బ్యాగ్లో. ఫ్లాస్క్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బేబీ నీడెడ్ థింగ్స్ కంపల్సరీ నేను పెట్టుకుంటాను. చాలాసేపు అయితే ఏమీ లేము అబ్బీ ఫాల్స్లో. వి కేమ్ బ్యాక్ అండ్ బట్ ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ ఉంది కదా, దాని మిడిల్లో నుంచి వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్కి. చాలా బాగుండే, అసలు ప్లిజెంట్గా ఉండే. సో వీ టుక్ సమ్ వీడియోస్ అండ్ ఫొటోస్, దాట్స్ ఇట్. చిన్నపిల్లలతో వెళ్తే కొంచెం టైర్డ్నెస్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, వీ విల్ ఎంజాయ్ ఎ లాట్. మేము ఇప్పుడు రాజా సీట్ గార్డెన్ అనే ప్లేస్కి వచ్చాము మడికేరిలో. సో ఇక్కడ ఒక సీట్ లాగా పెద్ద చైర్ లాగా ఉంటుంది, అందులో మహారాజు ఉంటాడు కదా, ఆయన కూర్చొని వాళ్ళ దేశంలో ఏమవుతున్నాయి అని అక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ మొత్తం చూస్తుండే అనమాట. బట్ ఇది చిన్నపిల్లలకి సంబంధించిన అన్నీ ఉండే, ఆడుకునేటివి, జిప్ లైన్, జంపింగ్ది అన్నీ ఉండే. బట్ మేము వెళ్ళినప్పుడు చాలా ఎండ ఉండే, అందుకే తొందర వచ్చేసి. అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఓంకారేశ్వర టెంపుల్. ఇది కూడా అసలు చాలా బాగుండే, పాతకాలం టెంపుల్స్ లా ఉండే. సో దీనికి కూడా ఒక స్టోరీ ఉండే అనమాట. ఆ రాజు ఎవరినో చంపేస్తే బ్రాహ్మణుడి కూతుర్ని ఆయన ఒక శాపం పెట్టాడంట. సో ఆయన కాశీకి వెళ్ళి అక్కడ ఒక అఘోరా చెప్తే వచ్చి టెంపుల్ కట్టాడనమాట. దాని తర్వాత ఫుల్ ఫైట్స్ అయ్యి లాస్ట్కి ఈ టెంపుల్ అనేది ఇక్కడ బిల్డ్ చేశారంట, ఓంకారేశ్వర టెంపుల్. లోపలైతే డిఫరెంట్గా ఉండే, అంటే మన సైడ్ తమిళనాడు సైడ్ చాలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది. అండ్ మీకు అక్కడ ఎదురుగా అనిపిస్తుంది కదా టూంబ్, అది ముస్లిమ్స్ వాళ్ళది దర్గా ఉంటుంది కదా, ఆ టూంబ్ అంట అది. అండ్ ఇక్కడ స్పైసెస్ కూడా చాలా ఫేమస్, చాలా ఫస్ట్ క్లాస్ స్పైసెస్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. మేము కూడా తీసుకున్నాము కొన్ని. స్మెల్ అయితే ఆసమ్ ఉండే. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఆపి తీసాము.
అండ్ మీకు అక్కడ పొడుగుగా కనిపిస్తున్నాయి కదా క్రీపర్స్, అవేమో మిరియాలు, అండ్ పొట్టిగా ఉన్న ప్లాంట్స్ ఏమో కాఫీ ప్లాంటేషన్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మా పొట్టిదానికి పుష్ప సాంగ్ వినంది నిద్ర పట్టదు. సో పుష్ప సాంగ్ పెడితే డాన్స్ వేస్తుంది. సో దట్స్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ డే. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో వాట్ ఎవర్ మిస్టేక్స్ యూ డిడ్ ఇన్ 2024 అన్నీ క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉండండి. వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.